అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలిసింది. 4, 5, 6 ఎకరాల వాళ్ళు ఎవరైతే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఖాతాలలోకి ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మరి ఈ 5, 6 ఎకరాల వాళ్ళకి సంబంధించి ఎప్పుడు మొదట ఏ జిల్లాలలో నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. దీంతో పాటుగా కొన్ని లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ కూడా విత్ ప్రూఫ్స్తో చూపిస్తూ 6,000 రూపాయలు ఎకరాకి, ఏడాదికి 12,000 రూపాయలకి సంబంధించిన కొన్ని గుడ్ న్యూసెస్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ తోటి వాళ్ళకు కూడా సమాచారాన్ని షేర్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కేసీఆర్ గారు రైతు బంధు ద్వారా 5,000 ఇస్తే మేము 7,500 రూపాయలతో ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక సబ్ కమిటీని ఏర్పరిచి ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల, 10 ఎకరాల లేదంటే 20 ఎకరాల అనేది తేలుస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ఎట్టకేలకు ఏం చెప్పింది అంటే, సాగు చేసే రైతులకి భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 3 ఎకరాల రైతులకి దాదాపుగా 3,487 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా ప్రకటనలోకి సంబంధించిన సమాచారం కూడా గతంలో మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళకి ప్రభుత్వం నిధులను జమ చేస్తూ తాజాగా ఒక స్టేట్మెంట్లకి సంబంధించిన అప్డేట్స్ని విడుదల చేసింది. అందులోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ గుడ్ న్యూసెస్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మరో విడత రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. 4 ఎకరాల రైతులకు జమ చేసేందుకు ప్లాన్. మొత్తం 9 లక్షల మందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 9,12,000 మందికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలను ఖాతాలలోకి విడుదల చేస్తున్నట్లుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఇంతవరకు పైలట్ ప్రోగ్రాంతో సహా 3 విడతలు, అంటే పైలట్ ప్రోగ్రాం అంటే 577 గ్రామాలకు జనవరి 26వ తారీఖు నాడు ఎంపిక చేసుకొని ప్రభుత్వం నిధులని విడుదల చేస్తే 27వ తారీఖు నాడు 568 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఆ తర్వాత ఇంకొక విడత ఎప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరానికి సంబంధించి, ఫిబ్రవరి 10వ తారీఖు 2 ఎకరాలకు సంబంధించి, ఫిబ్రవరి 12 3 ఎకరాలకు సంబంధించి నిధులు జమ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖు నాడు మరో 4 ఎకరాలకి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు విడుదల కానున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇప్పుడు చూసుకున్నారు. అయితే ఇంకొక అప్డేట్ ఏమొచ్చింది అంటే, కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా నిధులు వెళ్ళినట్టుగా, రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులకు మళ్లించినట్లుగా, పంట పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్లు విడుదల చేశామని చెప్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 1,800 కోట్లను మాత్రమే జమ చేసినట్లుగా, మిగిలిన 1,700 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు వెళ్ళినట్లుగా ఒక ఆర్టికల్ని నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో ఈరోజు ముద్రించడం జరిగింది. మరి దానికి సంబంధించి స్పష్టత లేదు. ఇక్కడ మనకి గతంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు కూడా 3 ఎకరాల వారికి అందని డబ్బులు, రైతు భరోసాపై సర్కార్ అబద్ధం అంటూ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 3 ఎకరాల లోపు ఉన్న చాలా సర్వే నెంబర్లలో ఎకరాలు బ్లాక్లో ఉన్నాయని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తం వివరణ విషయానికి వస్తే, నిన్ననేమో దిశ దినపత్రికలో 4 ఎకరాలకు 1,000 కోట్లని అప్డేట్ వచ్చింది. అలాగే ఈరోజు ప్రజావార్త దినపత్రికలో, వార్తాపత్రికలో 1,000 కోట్లు అని చెప్పేసి వచ్చింది. కానీ నమస్తే తెలంగాణలో మాత్రమే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అబద్ధాలు అనే స్టేట్మెంట్ని చూసాం. గతంలో చూసుకుంటే, గతంలో అంటే మార్చి నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 31లోగా మిగిలిన వాళ్ళకి భరోసా అందిస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా 31లోగా రైతు భరోసా ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. వీటన్నిటిని చూసుకుంటే 4 దినపత్రికలలో మనకు పాజిటివ్ న్యూసే అవుపించింది. కాబట్టి బహుశా మార్చి 31లోగా మిగిలిన రైతుల ఖాతాలలోకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుందని అయితే అర్థమవుతుంది. సో మిగిలిన రైతులకి ప్రభుత్వం రైతు భరోసాని ఈ వారం రోజులలో విడుదల చేయనుంది. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.